పిల్లల్ని హింసించే సవతి తల్లి సింహం కాపాడిన పులి. ఒక అడవికి మహారాజైన ముఫాసా తన భార్య అయిన నాలా అనారోగ్యంతో చనిపోవటంతో తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవటానికి మరొక ఆడసింహాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు నిషా. నిషాకి ఆ పిల్లలపై ఏమాత్రం ప్రేమ లేకపోగా ఆ పిల్లల్ని బాగా హింసిస్తూ ఉంటుంది. కాని ముఫాసా తన జీవితంలో జరిగే ఏ విషయమైనా తన చిరకాల మిత్రుడైన భగీరా అనే పులికి చెప్తూ ఉంటాడు. భగీరా, నా రెండవ భార్య నా పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం లేదు. వాళ్ళని బాగా హింసిస్తుంది. నా బాధలన్నీ నీకు కాకపోతే ఎవరికి చెప్పాలి మరి? నేను ముందే నీకు చెప్పాను కదా ముఫాసా, ఎప్పటికైనా సవతి తల్లి అసలు తల్లి కాలేదని. నువ్వే నీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పిల్లలకు ఏదైనా సమస్య వస్తే నేను నీకు అండగా ఉంటాను. నువ్వే నా ధైర్యం భగీరా. నాకేదైనా అయితే నా పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా నేను చూసుకుంటాను. నువ్వేమీ భయపడకు. వెళ్ళొస్తాను. ఏంటి నిషా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావని నిన్ను పెళ్లి చేసుకుంటే వారిని నువ్వే హింసిస్తే ఎలా? నువ్విలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను సౌతి తల్లినని మీరలా అంటే ఎలా? నేను వారినిద్దరినీ బాగానే చూసుకుంటున్నాను. వారికి కావలసినవన్నీ నేను కాకపోతే ఇంకెవరు చూస్తున్నారు? నిషా అప్పుడే తన మనసులో ఇలా అనుకుంటుంది. వీడొక మహారాజు. వీడి పిల్లల్ని నేను చూసుకోవాలంట. ముందు వీడిని తుదముట్టించి తర్వాత ఈ అడవికి నేనే మహారాణిగా ఉండాలి. తర్వాత వీడి పిల్లల్ని కూడా చంపేస్తే సరిపోతుంది అనుకుని నిషా మహారాజుకి ఆహారంలో విషం కలిపి చంపేస్తుంది. ఆ ముఫాసా చనిపోయాడు. ఈ అడవికి నేనే మహారాణిని. ఇంకేముంది, నా చిరకాల మిత్రుడైన అధిరాని దగ్గరకు పిలిచి పిల్లలిద్దరినీ చంపేస్తే సరిపోతుంది. ఏంటి మిత్రమా, ఇలా వచ్చావు? మీ మహారాజు చనిపోయాడంటగా. ఈ అడవికి ఇక నువ్వే మహారాణివని తెలిసింది. అవును మిత్రమా, కాని నువ్వు నాకొక సహాయం చేయాలి. ఏంటది? చెప్పండి మహారాణి గారు. నా పిల్లలిద్దరినీ కాదు ముఫాసా పిల్లలిద్దరినీ నేను బయటికి ఆడుకోవడానికి పంపిస్తాను. నువ్వు వాళ్ళని చంపేయాలి. వాళ్ళు బ్రతికి ఉంటే నా మహారాణి పదవికే ప్రమాదం. ఏంటి, నీ పిల్లల్ని చంపేయాలా? నాతో వెటకారమాడుతున్నావా? నేను నీకు నిజమే చెప్తున్నా. స్నేహితుడవని నిన్ను అడుగుతున్నా. ఈ పని చేస్తావా చెయ్యవా? నువ్వంత సూటిగా చెప్తే నేనెందుకు చెయ్యను? నాక్కూడా ఎప్పటినుంచో లేత సింహం పిల్లల మాంసాన్ని తినాలనే కోరికగా ఉంది. ఈ కోరిక ఈ రోజున నెరవేరబోతుంది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఆడుకోవటానికి అడవికి పంపించు. వాటిని నేను చంపి తినేస్తాను. నిషా తన పిల్లలిద్దరినీ ఆడుకోవటానికి అడవికి పంపిస్తుంది. అప్పుడు అధీరా అక్కడికొచ్చి వాటిని పట్టుకుని తన గుహ వద్దకు తీసుకుని వెళ్తూ ఉండగా భగీరా ఎదురుపడుతుంది. ఎవట్రా నువ్వు? మా స్నేహితుడి పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు? మర్యాదగా వాళ్ళిద్దరినీ నాకు అప్పగించి పారిపో, లేదా నిన్ను చంపేస్తాను. అధీరాకి భగీరాకి మధ్య ఫైట్ జరుగుతుంది. చివరికి చావు బ్రతుకుల మధ్య ఉన్న అధీరా ఇలా అంటాడు. నన్ను చంపొద్దు. జరిగిందంతా నీకు చెప్తాను. నేను నిషా మహారాణికి స్నేహితుణ్ణి. ఆమె తన పిల్లలిద్దరినీ చంపమని చెప్తేనే నేను ఇలా ఈ పిల్లల్ని తీసుకువెళ్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. మహారాజుని కూడా నిషానే ఆహారంలో విషం కలిపి చంపేసింది. ఇప్పుడు తను ఈ రాజ్యానికి మహారాణి. నన్ను దయచేసి క్షమించి విడిచిపెట్టు. నేను మళ్ళీ ఎప్పుడు ఈ అడవిలోకి తిరిగి రాను. ఎంత పని జరిగింది! నిషా ఇంత క్రూరంగా ఎలా నా ప్రాణమిత్రుడైన ముఫాసాని చంపేసింది? నా మిత్రుణ్ణి చంపిన నిషాని నేను ప్రాణాలతో బ్రతకనివ్వను. నువ్వు ఈ అడవి వదిలి పారిపో. మళ్ళీ ఎప్పుడైనా కనిపించావో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోవటం ఖాయం. అలా అధీరా అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే భగీరా ఆ పిల్లలిద్దరినీ తీసుకుని ఒక మంచి ప్రదేశంలో వారిని ఉంచి నిషా దగ్గరికి వెళ్ళి నిషాను చంపేస్తాడు. ఇక
ఆ అడవికి యువరాజుగా ముఫాసా కొడుకును నిలబెట్టి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు బగీరా. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అడవికి రాజైన రంగుసింహం మరియు పెద్ద తోడేలు అంటాం. ఒకరోజు ఒక జింక సింబా దగ్గరకొచ్చి, సింబా మహారాజుకి జై, సింబా మహారాజుకి జై. హరే జింక, ఏంటిలా వచ్చా? అడవిలో అంతా క్షేమమే కదా? ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కదా? మహారాజా, మీరుండగా మాకే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. మీరు మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు కదా. అవును, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరోపక్క ఒక ఎలుక తనలో తాను మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఈ అడవిలో అందరికంటే అందగాడిని, అందరికంటే తెలివైన వాడిని నేనే. నా ముందర వీళ్ళందరూ వెర్రి పప్పులు. ఇదంతా అక్కడే క్యారెట్ తింటున్న కుందేలు విని నెమ్మదిగా ఇలా అంటుంది. ఏంటి, వీడు అందగాడా? అవునులే, ఎవరు మనల్ని పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకోవాలి. ఇది విన్న ఎలుక కోపంగా, ఏమన్నావ్? మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పు. అప్పుడు కుందేలు భయంగా, అరే మిత్రమా, ఈ అడవికి ఏంటి, చుట్టుపక్కల అడవుల్లో కూడా నీలాంటి అందగాడు ఎవరు లేరు అంటున్నాను. అవునా, నువ్వెంత మంచివాడివి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద భయంకరమైన తోడేలు అడవిలోకి వస్తాడు. అతను గట్టిగా అరుస్తూ, ఈరోజు నేను ఆ సింబాను అంతం చేసి ఈ అడవి నుండి శాశ్వతంగా అతని రాజ్యాన్ని తీసేస్తాను. అది చూసి కుందేలు, ఎలుక ఒక చెట్టు వెనకాల దాక్కుంటారు. కుందేలు ఇలా అంటుంది, అరే, ఈ ఎదవ ఎక్కడి నుండొచ్చాడు? నువ్వు నోర్ముయ్. ఆ దుష్టుడు మన మాటలు విన్నాడంటే మనల్ని ఇప్పటికిప్పుడే చంపేస్తాడు. నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు. పద, మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మహారాజు గారికి చెప్దాం. కుందేలు మరియు ఎలుక పరిగెత్తుకుంటూ సింబా దగ్గరకు వెళ్తాయి. అరే, ఏమైంది? ఎందుకు మీరిద్దరూ ఇంత కంగారుగా ఉన్నారు? అంతా క్షేమమేనా? అప్పుడు ఎలుక ఏడుస్తూ, మహారాజా, మమ్మల్ని కాపాడండి. నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు. ఒరే, ఆపరాని డ్రామాలు, ముందు విషయమేంటో చెప్పు. మహారాజా, అడవిలో ఒక పెద్ద తోడేలొచ్చాడు. అతను మీ రాజ్యాన్ని అంతం చేస్తానని కూడా చెబుతున్నాడు. ఇది విన్న సింబా కోపంతో గర్జిస్తూ, అతనికి ఎంత ధైర్యం! నా అడవిలోకొచ్చి నా జంతువుల్ని ఇబ్బంది పెట్టడమే కాక నన్నే హెచ్చరిస్తున్నాడు. నేను వాణ్ణి వదలను. ఇలా అని సింబా తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళాక సింబాకి తోడేలు ఎదురవుతుంది. ఒరే సింబా, నువ్వు నాకు ఎదురొచ్చి మంచి పని చేశావు. ఈరోజు నేను నిన్ను చంపి ఈ అడవికి రాజునవుతాను. పగటి కలలు కనటం మానే. ఈ అడవికిప్పుడు ఎప్పుడు నేనే రాజుని. ఇది విన్న తోడేలు గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, ముందు నువ్వు నా నుండి తప్పించుకొని చూపించు. ఇలా అని తోడేలు సింబాపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తోడేలు దాడి ముందు సింబా బలహీనపడతాడు. తోడేలు సింబాపై దాడి చేస్తాడు. దాంతో సింబా ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. అది చూసి తోడేలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, అరే, వీడెంత బలహీనంగా ఉన్నాడు. ఒకే దాడిలో కుప్పకూలిపోయాడు. ఈ రోజు నుండి ఈ అడవికి రాజు నేనే. ఎవరైనా నా మాటకు ఎదురు తిరిగితే అంతకు అంత అనుభవించాల్సిందే. ఇది విన్న జింక కోపంతో ఇలా అంటుంది, నువ్వు మా రాజువి ఎప్పటికీ కాలేవు. మా రాజు సింబా మాత్రమే. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నీ కళ్ళ ముందు నీ రాజు చావు బతుకుల్లో ఉన్నాడు. అయినా నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు. ఇప్పుడు చూడు, నేను నీకేం గతి పట్టిస్తానో. ఇలా అని తోడేలు జింకపై దాడి చేసి జింకను చంపేస్తాడు. అది చూసిన జంతువుల కళ్ళల్లో కన్నీళ్లు మెదులుతాయి. మహారాజా, లేవండి, లేదంటే ఈ దుష్టుడు మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. అరే ఓ ఎదవల్లారా, ఈ సింబా ఇంకెప్పటికీ లేవలేడు. మీకు మీ ప్రాణాలపై మక్కువ ఉంటే తోడేలు మహారాజుకి జై అని చెప్పండి. మరోపక్క సింబా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. జంతువులలా బాధపడుతూ ఉంటే చూడలేక తనలో తానే కుంగిపోతూ ఉంటాడు. అంతలో అక్కడ ఒక పెద్ద కాంతి సింబా ముందు ప్రత్యక్షమవుతుంది. అందులో సింబా తండ్రి
ముఫాసా ఆత్మ ప్రత్యక్షమై సింబాతో ఇలా అంటుంది, బాబూ, సింబా, లేచి ఈ దుష్టుడికి బుద్ధి చెప్పు. ఇంకెప్పుడు ఎవ్వరూ నీ అడవి వైపు కాని, నీ వైపు కాని కన్నెత్తి చూసే ప్రయత్నం చేయకూడదు. బాబూ, సింబా, లేచి ఈ కవచాన్ని ధరించు. ఈ దుష్టుణ్ణి అంతం చేయి. ఇలా అని ముఫాసా చెప్పగానే సింబాకు ఒక కవచాన్నిచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. సింబా కవచాన్ని ధరించగానే అతను ఒక రంగు సింహంగా మారిపోతాడు. అతనిలో బోలెడన్ని శక్తులొస్తాయి. అతను గట్టిగా గర్జిస్తాడు. సింబా గర్జన అడవి మొత్తం మారుమ్రోగుతుంది. అది చూసి తోడేలు కంగారు పడిపోతుంది. ఏంటి, చావుని ఎదురుగా చూసి కంగారు పడ్డావా? నేను ఈ మొత్తం అడవిని నాశనం చేస్తాను. నాది కానిది ఇంకెవ్వరికి దక్కనివ్వను. అరే ఓ దుష్టుడా, పగటి కలలు కనటం మానే. అతను సింబాపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ముఫాసా ఇచ్చిన కవచం నుంచి ఒక కాంతి మెరుస్తుంది. ఆ కాంతిలో ఆ పెద్ద దుష్ట తోడేలు మాడి మసైపోతాడు. అది చూసి జంతువులు సింబాకు జై కొడతాయి. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, ఇతరుల సుఖదుఖాలను పంచుకునేవాడే అసలైన రాజు.